పెందుర్తి మండలం పురుషోత్తంపురం గ్రామంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ కేంద్రంలో మాతేశ్వరి మామ్మ స్మృతి దినోత్సవం ఘనంగా జరిపించారు. జూన్ 24, 1965 ఆధ్యాత్మిక చింతనలో సంపూర్ణతను సాధించి ఆవ్యక్తమయ్యారు. ఈ సత్సంగాన్ని కేంద్రం బ్రహ్మకుమారుల ప్రతినిధి బీకే సత్యవతి నిర్వహించారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారులి రూప, పావని, రేష్మ, దివ్యలు సామూహిక యోగాభ్యాసం సభ్యులతో చేయించారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రతినిధి సత్యవతి మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను భాగస్వామ్యం చేసుకోవాలని ప్రస్తుత పరిస్థితులలో అత్యంత కీలకమైనదిగా పిలుపునిచ్చారు. దేవకీదేవి మాట్లాడుతూ విశ్వ కళ్యాణ బాధ్యత మనందరి కర్తవ్యం అదే అని దాని కొరకు 7 రోజుల శిక్షణ పొందాలన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి ఫౌండర్ ఆదిమాత జగదాంబ సరస్వతి యొక్క 58వ స్మృతి దివస్ ఇది. అయితే ఈరోజు ప్రత్యేకంగా బ్రహ్మకుమారి సెంటర్స్లో జూన్ 24వ తారీఖున 1964లో ఆమె ఈ దేహాన్ని వదిలిపెట్టారు. అయితే ఆమె చాలా పవిత్రమైనటువంటి ఆత్మ, స్వయంగా పరమాత్మను ద్వారా ఆమె పాలన పొందారు. ఆమె జీవితాన్ని భగవంతునికి సంపూర్ణంగా సమర్పించారు. ఆమె ప్రతి శ్వాసలో పరమాత్మే తప్ప ఇంక ఇతర విషయాలేమీ కూడా ఉండేవి కాదు. ప్రతి సమయాన్ని, సంకల్పాన్ని పరమాత్మ యజ్ఞంలో సమర్పించినటువంటి జగన్మాత, జగత్ తల్లి మరియు సరస్వతి. ఈమెనే భక్తిలో జగదాంబ, మహాకాళి, దుర్గా, కామండేశ్వరి రకరకాల పేరుతో పిలుస్తూ వచ్చారు. ఎందుకంటే దేవి అంటేనే దుర్గుణాలని హరించే శక్తి కలిగినటువంటి దేవి. అంతేకాని దుర్గుణాలు కలిగిన మనుషులని కాదు, దుర్గుణాలని. ఎందుకంటే ఆ శక్తిని ఆమె స్వయం పరమాత్మ నుంచి ప్రాప్తి చేసుకున్నారు. పరమాత్మనే తన యొక్క స్వామిగా, పరమాత్మనే తన తండ్రిగా, పరమాత్మలతో సర్వ సంబంధాల యొక్క సుఖాన్ని బ్రహ్మంటున్నారు. కానీ అందరూ ఒకటే. గృహస్థం అంటే ఏం చేసాము? మనం కళ్యాణం చేసుకున్నాం, పిల్లలకి కళ్యాణం చేసాం. మరి ఇంకా చేయవలసింది ఏం మిగిలిందంట? శివ కళ్యాణం చేస్తాం. ఎవరన్నారు? విశ్వ కళ్యాణం. అది తండ్రి ఏం కోరుకుంటున్నారంటే మీ కళ్యాణం అయిపోయింది, పిల్లల కళ్యాణం చేస్తారు, లాస్ట్ మిగిలింది విశ్వ కళ్యాణం. మరి విశ్వ కళ్యాణం ఎలా చేస్తారంట? ఎలా చెయ్యాలి? విశ్వాన్ని పట్టుకుంటారా? పట్టుకోగలరా? మరి ఎలా పట్టుకుంటారు? ఎలా పట్టుకోగలరు? విశ్వం మందే అంటున్నాం, కానీ ఎలా పట్టుకోవాలి అని? అదంతా మనదే అంటున్నారు. భగవంతుడు కూడా మీదే అంటున్నారు, మనం కూడా అంటున్నాం అది ఇదంతా నా భూమి, ఇల్లు కట్టుకున్నాం, ఇది నాదే అంటున్నాం. కానీ అది విశ్వంలో ఒక భాగమే, అది మీది ఎలాగే. ఇవన్నీ 7 రోజులు కోర్స్ వచ్చి వినాలి అప్పుడు అని చెప్పాలి. ఎందుకంటే విశ్వ కళ్యాణం అని ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్ చేయాలంటే 7 సంవత్సరాలు చదువుతున్నారంటారు. మరి విశ్వ కళ్యాణం చేయాలంటే, ఆ సర్వీస్ చేయాలంటే 7 days బేసిక్ ఏబిసిడి అయిపోయే శాస్త్రంలో ఉంది. అందుకే అందరికి అసలు ఏబిసిడి తెలియలేదు, కానీ అందరికి అది తెలిసిపోయింది ఎక్కువ. ఇది తినకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అదంతా డిగ్రీ లెవెల్. అది బేసిక్ కాదని. బేసిక్ అయిపోయాక డిగ్రీలోకి వెళ్ళేటప్పటికి ఒకసారి డిగ్రీ చేసేస్తారు. మమ్మల్ని చూడంగానే అందరూ అనుకున్నా డిగ్రీ చేసేయాలి. డిగ్రీ ఎలా చేసేస్తారు? ఫస్ట్ బేసిక్ అయ్యాక డిగ్రీ. ఆ డిగ్రీకి వెళ్ళాలంటే ముందు మనం హర్షాలు చెప్పారు కదా, 7 రోజుల కోర్సు, 40 రోజులు. ఆయన ఆత్మ చాలా రిఫైన్ గా ఉంది. 40 రోజుల్లో ఆయన అన్ని అనుభవం చేస్తారు. అలాగే అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు అనుభవంగా అవ్వకపోతే తర్వాత సమయం మనల్ని మోసం చేస్తుంది. ఆ మోసంలో భగవంతుడు వెళ్ళకూడదని ఇప్పుడు